ఆంధ్ర తెలంగాణ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సమర్థించారు. పవన్ సభను తెలంగాణలో అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లైందని ఎవరెవరు ఏం చేశారో ప్రజలకు తెలుసన్నారు సీఎం చంద్రబాబు. విడిపోయిన రాష్ట్రాలను లాజికల్ గా ముందుకు తీసుకెళ్లాలి తప్ప ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడం తప్పు అని హితవు పలికారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను తమిళనాడులో పోయి క్యాంపెయిన్ చేయొచ్చా, తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు, ఆల్ ఇండియా లీడర్స్ కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్ అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్ లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్ లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని ద్వేషం కూడా అన్నాను. ద్వేషాలు కూడా వీళ్ళు ఏదో వీళ్ళు అనుకుంటేనే అయిపో. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్లు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడక